ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. ఆకాశమందు ఆశీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాల చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అవును, దేవుని యొక్క వైపు చూస్తూ ఆయన సన్నిధిలో మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని కరుణించే దేవుడు. మన కన్నులు ఆయన తట్టు చూచినప్పుడు ఆయన మనల్ని దీవించి ఆశించే దేవుడు. ఎందుకంటే ఆయన ఆకాశమందు ఆశీనుడైన గొప్ప దేవుడు. ఆయన యొక్క పాదాల చెంతకు చేరి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఆకాశమందు ఆశీనుడైన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, దాసుల కన్నులు దేవా, దేవా ఇదిగో యజమాని తట్టు చూసినట్లు దేవా, దాసురాలి కన్నులు దేవా, అయ్యా ఇదిగో యజమాని చేతి యొక్క వైపు చూస్తున్నట్లు దేవా, నువ్వు కరుణించు వరకు దేవా, నీ వైపు మేము చూస్తుండగా దేవా మమ్మల్ని కరుణించబడుచున్నాను. నీ ఆశీర్వాదం మా మీద ఉంచబడుచున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా మీద కుమ్మరించబడుచున్నాను. అయ్యా ఇదిగో ఎంతేవా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో దయలో దేవా మమ్మల్ని వర్ధిలింపజేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మరి యొక్క దినాన్నిచ్చి దేవా ఇదిగో తండ్రి, సాయంకాల సమయంలో దేవా నిన్ను ఆరాధించడానికి దేవా, నిన్ను సేవించడానికి దేవా, అయ్యా నీ వాక్యాన్ని ధ్యానించడానికి దేవా నీ సన్నిధి మమ్మల్ని పేరు పెట్టి పిలిచినవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ మనోహర స్థలములోకి దేవా, నీ పరిశుద్ధ స్థలములోకి దేవా మాకు పాలు పంపులు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అబ్రాహాము దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇస్సాకు దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యాకోబు దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయేల్ దేవుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మాకు దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్వు మేపడి గొర్రెలుగా దేవా, అయ్యా నీ చెంతకు మేము చేరి ఉండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మంచి పచ్చిక గల చోట్ల దేవా, అయ్యా ఇదిగో మాకు ఆహారాన్ని సిద్ధపరిచిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా శాంతికరమైన జలముల యొద్ద దేవా మమ్మల్ని నడిపిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవే మా కాపరివైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని దేవా, అయ్యా ఇదిగో నీ దండమును నీ దుడ్డు కరేయును దేవా ఆధారము చేసుకుంటూ దేవా, నీవే మాకు ఆధారమని దేవా, మా ఆశ్రయ దుర్గమని దేవా, నీ పాదాల చెంత చేరి దేవా నువ్వు కరుణించే వరకు నువ్వు వైపు చూస్తుండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకిస్తున్నాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహాపరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహాగరుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో మా స్తుతి ఆరాధనంతా దేవా నీ సన్నిధికి నైవేద్యములే చేర్చుకోబడుచున్నాను. మా ప్రార్థనలన్నీ దేవా ధూపములే సన్నిధి చేర్చుకోబడుచున్నానయ్యా. మా జీవితాల్లో చేసిన గొప్ప మేలును, ఆశ్చర్య కార్యములను, ఉపకారములు తలుచుకుంటూ దేవా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా నీ పాదాల చేత చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా నీ కనుపాపలు మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ చెంతకు చేర్చుకున్నది వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి దేవా చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో వారి హృదయాలతో నువ్వు మాట్లాడమడొచ్చున్నాను. వారి హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారముతో దేవా, మంచి గోధుమ పంటతో దేవా వారిని తృప్తిపరిచి బలపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ సేవకును మరుగుపరిచి దేవా నువ్వు మాట్లాడుతుండగా దేవా, అయ్యా ఇదిగో నీ స్వరం ఆలకిస్తున్న ప్రతి ఒక్క హృదయాలకి దేవా అయ్యా ఆదరణ దాయిచ్చేయమడొచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ ఆశీర్వాదాన్ని వారు దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. ఎక్కడైతే నీ స్వరం ప్రవహిస్తుందో దేవా అక్కడ నీ ఆశ్చర్య కార్యములు జరిగించబడుచున్నాను. నీ ఆత్మీయ వర్షాన్ని కుమరించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కొరకు దేవా అయ్యా నిలబడే పాత్రలుగా దేవా, బలమైన విశ్వాసులుగా దేవా ప్రతి ఒక్కరిని దేవా నీ సన్నిధిలో కట్టుకోబడుచున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడా దేవా. ఇదిగో తండ్రి, నేనైతే దేవా అయ్యా ఇదిగో నీ కృపా అసని వద్దకు మేము చేరి ఉండగా దేవా, అయ్యా ఇదిగో రా దేవా, ఇంకా రావాల్సిన వాళ్ళందరినీ దేవా తీసుకురమ్మని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, వారందరినీ పేరు పేరు చెప్పున పిలుచుకుని దేవా నీ సన్నిధికి తీసుకురమ్మని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి,
నీ స్వరం వినేవారుగా దేవా, అయ్యా ఇదిగో మా కాపరి యొద్దకు వెళ్తున్నామని దేవా ధైర్యముతో దేవా నీ కృప ఆశ్రమ యొద్దకు చేరడానికి దేవా నువ్వు కృప చూపించబడుచున్నాను నాయన. ఇదిగో తండ్రి సహాయం మాకు దయచేయబడుచున్నాను. ఆరాధిస్తుండగా దేవా మా మధ్యకి ఇదిగో తండ్రి దేవేల దూత గణములతో మా మధ్యకి దిగిరమడుచున్నాను. మా ఆరాధన అంతట్లో ఆదిని అంతం వరకు నువ్వుండి నడిపించమని మా యజమాడిగా మా తండ్రిగా దేవా నువ్వు ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా అమోఘ అక్క పాట పాడతారు, చక్కటి పాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కృపామయుడా నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలోనా ఏ అపాయమునా గుడారం సమీపించనీయక మా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కృమ్మారించు నా పైన నిండుగా ఆత్మవర్షము కృమ్మారించు కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా ఈ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీటమిచ్చుటకు నీ కృపా నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృపా నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోన నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందున. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. క్రైస్తలాడి సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తెలుగులో నేను చదువుతాను, ఇంగ్లీష్లో అమ్మోగా చదువుతుంది. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 1 Corinthians chapter 2 verse 9. However, as it is written, no eye has seen, no ear has heard, no mind has conceived what God has prepared for those who love him. May God bless this word. Amen. ఆమేన్. వాక్యం కొరకు ఆశీష్ చిన్న ప్రార్థన చేస్తారు. హల్లెలూయా 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 స్తోత్రం వేసి మమ్మల్ని ఈరోజంతా కాపాడిన వందనాలు వేసాం. మాకు కొద్దిగా అనుశోషకులు ఇవ్వండి వేసాం. ఈ వాక్యం చెప్పినప్పుడు మాకు ఏం ప్రాబ్లమ్స్, ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండేసి వేసాం. మీరు మాట్లాడండి వేసాం. మీ కృప మా మీద ఉంచండి వేసి చెప్తున్నంతా మాకు అర్థమయ్యేది చూడండి వేసాం. ఇదంతా మాకు ఇంకా మా హృదయంలో ఇంకా బొర్లుగా ఎక్కేలా చూడండి వేసాం. మీ కృప మా మీద ఉంచండి వేసి మేము తప్పు చేసి క్షమించండి వేసి మీ దయ మా మీద ఉంచండి వేసి ఈ డిస్టర్బెన్స్ రాకుండా వండుకునే చూడండి వేసి చిన్న పని చేస్తాను అనుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. However, as it is written, no eye has seen, no ear has heard, and no mind has conceived what God has prepared for those who love him. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. రైట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి ఈ జూన్ నెల ప్రవ్వా, మరి ఈ చివరి శనివారపు సాయంత్రం మేమందరము నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ప్రభువా, మిమ్మల్ని ఘనపరిచేటటువంటి కృప మీరు మాకు దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరములో 6 నెలల కాలం పాటు దేవా నీ మంచితనాన్ని అంతటినీ మా ఎడల చూపించి మేము నిర్మూలము కాకుండా, మేము నశించి పోకుండా మమ్మల్ని సజీవులుగా మీరు ఉంచినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. ఈ లోకంలో నీకంటే గొప్ప దేవుడు, నీకంటే నమ్మదగిన దేవుడు వేరొక దేవుడు లేడు తండ్రి.
ఈ రాత్రి మరి ఒక మారు నీ స్వరమును మేము వినాలని ఆశపడుతుండగా దేవా, ప్రతిరోజులాగే ఈరోజు కూడా మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని, ప్రత్యేకించి మానవ స్వరాన్ని మరుగు చేయమని, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. సో ఈ సాయంకాలం ఆరాధన కొరకు మనం ఎంచుకున్నటువంటి వాక్యాంశము అనగా టాపిక్, సబ్జెక్ట్ లైన్ ఏంటి అంటే, మన కోసం సమస్తాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. దేవుడు మన కోసం సమస్తాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ సిద్ధపాటు అనేది మనందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి మాట. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ప్రయాణం చేయాలన్నా అన్నిటికీ కూడా మనము సిద్ధపడి వెళుతూ ఉంటాం. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలన్నా, మరి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలన్నా మనం ముందుగానే సిద్ధపడుతూ ఉంటాం. అనగా మనము ఏ రోజు బయలుదేరాలి, ఏ రకంగా మనం బయలుదేరాలి అంటే, మన ట్రావెల్ ఫ్లైట్లోనా, లేకపోతే ట్రైన్లోనా, కారులోనా, బస్సులోనా, వాటన్నిటికీ ముందుగానే టికెట్లు సిద్ధపరచుకుంటాం. అలాగే మనము వెళ్ళాల్సినటువంటి చోటులో, మనము చేరుకోవలసినటువంటి ఆ ప్రాంతంలో మనం ఎక్కడ ఉండాలి, ఏ హోటల్లో స్టే చేయాలి, అలాగే ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మనం ఏమి సర్దుకోవాలి, ఏం తీసుకుని వెళ్ళాలి, అక్కడికి మనకి ఏమేమి అవసరం అవుతాయి, ఇవన్నీ కూడా మనము సిద్ధపరుచుకుంటూ ఉంటాం. మరి ఈ సిద్ధపరుచుకునేటటువంటి ప్రాసెస్లో ప్రతిదీ కూడా మనము గుర్తు తెచ్చుకుని మరి మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం, ప్రిపరేషన్ అవుతూ ఉంటాం. బ్యాగ్ సర్దుకునేటప్పుడు మెడిసిన్స్ పెట్టుకున్నామా లేదా, బుక్స్ లేదా డైరీస్ పెట్టుకున్నామా లేదా, ఇతరత్ర మరి మనకు అవసరమైనటువంటివన్నీ కూడా పెట్టుకున్నామా లేదా, ఇవన్నీ కూడా మనము సిద్ధపడుతూ ఉంటాము. ఈ లోకములో ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటేనే ఇంత సిద్ధపాటు కలిగి, ఇంత ప్రిపరేషన్ కలిగి, సమస్తమును కూడా అనగా మనం ఎక్కడి నుంచి బయలుదేరామో, ఎక్కడికి వెళుతున్నామో, మన ప్రయాణం అంతా ముగించుకుని మరలా మనము క్షేమముగా, సురక్షితముగా మనము బయలుదేరినటువంటి ప్రాంతానికి వచ్చేంత వరకు కూడా అవసరమైనటువంటి సమస్తమును కూడా మనుష్యులమైనటువంటి మనము సిద్ధపరుచుకుంటూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది మన కొరకు మనము సిద్ధపరిచేటటువంటిది. లేదా కొన్నిసార్లు మన పిల్లలు ప్రయాణం చేస్తున్నారనుకోండి, లేదా మనకి ఇష్టమైనటువంటి వారు ప్రయాణం చేస్తున్నారనుకోండి, వారి కోసం కూడా మనం అన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉంటాం. మరి ఈ భూమి మీద పుట్టినటువంటి మనుష్యులు ఇంత సిద్ధపడుతూ ఉంటే, ప్రతి విషయంలో, ప్రయాణం విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా మనుషులు సిద్ధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనమే ఇంత సిద్ధపడుతూ ఉంటే, అసలు ఈ భూమి మీదకి మనలను పంపించినటువంటి వ్యక్తి, మనలను పంపించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన ఇంకెంత సిద్ధపాటు కలిగి, ఇంకెంత ఎక్కువగా మన కొరకు సమస్తమును సిద్ధపరచి ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు నా వాక్యానికి నేను పెట్టుకున్నటువంటి టైటిల్ ఏమిటి అంటే, మన కోసము సమస్తాన్ని సిద్ధపరచినటువంటి దేవుడు. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఆయన సమస్తమును కూడా సిద్ధం చేసి ఉంచాడు మన కొరకు. అంటే అరా కొరగానో లేదా కొన్నిటినో సిద్ధపరిచి మనలను ఆయన ఈ భూమి మీదకు పంపించలేదు.
మనము యాత్రికులమై ఉన్నాము. 90వ కీర్తన 3వ వచనం ప్రకారం మనము ఎవరము? యాత్రికులము. అందుకే దేవుడు నరులారా తిరిగి రండని ఆయన మరలా మనల్ని పిలుస్తున్నాడు. మనము ఆయన వారలము, ఆయనకు చెందిన వారలము. మన యొక్క పౌరస్థితి పరలోకములో ఉన్నదని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. అంటే ఈ దేశములో మనకు ఉన్నటువంటి ఆధార్ కార్డులు కానివ్వండి, పాస్పోర్ట్లు కానివ్వండి, మన సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకునేది ఏదైనా మన దగ్గర ఉండవచ్చును గాక. అయితే మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుంది అంటే పరలోకములో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ఇక్కడ వారలము కాము. మనం అందరము కూడా యాత్రికులము, మనం అందరము కూడా అతిథులము, మనం అందరము కూడా పరదేశులమై ఉన్నామని దినవృత్తాంతముల యొక్క మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనములో చెప్పబడి ఉంటుంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో చదువుదామండి ఆ మాట. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము, పరదేశులమై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ అంత అస్థిరము. స్థిరముగా ఉండువాడు ఒక్కడను లేడు. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని సాక్ష్యమిస్తోంది అంటే ఈ భూమి మీద ఊపిరితో ఉన్న ప్రతివాడు కూడా, ప్రాణంతో ఉన్న ప్రతి మానవుడు కూడా ఇక్కడి వాడు కాడు. మనందరము కూడా ఆయన సన్నిధిలో మనము అతిథులుగా, పరదేశులుగా, యాత్రికులుగా ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము యాత్రికులము. మనం ఎక్కడి నుంచి ప్రయాణమై వచ్చాము? పరలోకము నుండి మనం ప్రయాణమై వచ్చాం. భూమి మీద కొంతకాలం ఉండమని దేవుడు, ఎంతకాలము? నీడ అంత అస్థిరమైనటువంటి కాలము. అది 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, లేదా ఇంకా దేవుడు దీవిస్తే 100 ఏళ్ళు కూడా కావచ్చు. అయితే ఈ భూమి మీద మనము శాశ్వతముగా ఉండేటటువంటి వారము కాము. ఇప్పుడు దేవుని వాక్యము, మనము ధ్యానము చేస్తున్నటువంటి వాక్యం ఏమిటి అంటే, ఏ విధముగా అయితే పరలోకములో నుండి బయలుదేరి భూమి మీదకి వచ్చామో అదే విధంగా మరలా మనము పరలోకములో వెళ్ళేంత వరకు కూడా మన జీవితాలకు అవసరమైన సమస్తమును కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనగా నీవు ఏ దేశంలో జన్మించాలి, ఏ తల్లి గర్భములో నీవు జన్మించాలి, నీవు ఎక్కడ చదువుకోవాలి, నీవు ఎక్కడ ఉద్యోగం చేయాలి, నీవు ఎవరిని వివాహం చేసుకోవాలి, నీవు ఎప్పుడు మరలా తిరిగి పరలోకమునకు రావాలి, ఇవన్నీ కూడా సమస్తము కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచేశాడు. మన జీవితంలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదు. సడన్గా, యాక్సిడెంటల్గా, అనుకోకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. మనం అనుకుంటాం, కానీ వాస్తవానికి మన జీవితంలో జరిగేది సమస్తము కూడా దేవుడు సిద్ధపరిచినదే మన జీవితంలో జరుగుతూ ఉంది. దేవుడు మనం పుట్టక ముందే మన జీవితాన్ని ప్రణాళిక చేశాడు. ఆయన మన తల్లి గర్భములో మనకు ఒక స్థలం సిద్ధపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది అంటే తల్లి గర్భములో మనకు ఒక స్థలాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు మనము పుట్టిన తర్వాత ఎదుగుతూ వర్ధిల్లుతూ వయస్సు యందు, జ్ఞానమందు, దేవుని దయయందు, మనుషుల దయయందు వర్ధిల్లుతూ మరలా మనము దేవుని దగ్గరకు వెళ్ళి ఆయనతో నిత్య నివాసము చేయుట కొరకై పరలోకములో మనకు స్థలము ఆయన సిద్ధపరిచాడు. తల్లి గర్భములో ఆయన మనకు స్థలాన్ని సిద్ధపరిచి మన ఈ అతిథిగా, యాత్రికుడిగా, మనము పరదేశులుగా మన ప్రయాణాన్ని ముగించుకుని మరలా మనము పరలోకములతో
ఆయన తండ్రి గృహములో మనము ఉండడానికి మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు. అంటే ఇక్కడ ఒక భూమి మీద ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్, అలాగే పరలోకంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ తోటి ఈ యొక్క యాత్ర ముగుస్తోంది, ఈ యొక్క ప్రయాణము ముగుస్తోంది. చూడండి, మేము దేవుని కృపను బట్టి ఇజ్రాయేలు దేశానికి వెళ్ళాం. ఇజ్రాయేలు దేశం ఒకటే కాదు కానీ 4 దేశాలు, ఐగుప్తు, ఈజిప్ట్ మరి కంట్రీ, అలాగే పాలస్తీనా, జోర్డాన్, మరి ఇజ్రాయెల్, ఈ 4 దేశాలు మరి హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు 10 రోజుల యాత్ర. ఈ 10 రోజుల యాత్రలో మరి మా యొక్క స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే, మేము ఎప్పుడు బెంగళూరు నుంచి బయలుదేరాలి, ఎప్పుడు హైదరాబాద్ మేము చేరుకోవాలి, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో మేము ఫ్లైట్ ఎప్పుడు ఎక్కాలి, మరి జోర్డాన్ దేశంలో ఎప్పుడు దిగాలి, అక్కడి నుంచి మరి ఇంకొక మరి విమానంలో ఇజ్రాయేల్కి ఎలా వెళ్ళాలి. ఈ 10 రోజుల యాత్రలో మేము ఎక్కడ బస చేయాలి, ఏ హోటల్స్లో ఉండాలి, ఏ ప్రాంతాలు మేము చూడాలి, తిరిగి మరలా ఈజిప్టులో కైరో ఎయిర్పోర్టులో ఎప్పుడు మేము ఫ్లైట్ ఎక్కాలి, హైదరాబాద్ ఎప్పుడు రావాలి, ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు సమస్తమును కూడా సిద్ధపరుస్తారు. మనం అడుగుతాం, సార్ అక్కడ మా యొక్క హోటల్ పరిస్థితి ఏంటి? డోంట్ వరీ సార్, యువర్ అకామిడేషన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. మా భోజనం పరిస్థితి ఏంటి? డోంట్ వరీ, యువర్ ఫుడ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో సమస్తము కూడా ఒక ప్యాకేజ్. మనము బయలుదేరిన దగ్గర నుంచి మనము మన యొక్క యాత్ర ముగించుకుని, ప్రయాణం ముగించుకుని వచ్చేంత వరకు కూడా సమస్తము కూడా సిద్ధపరచబడి ఉన్నది. అలాగే దేవుడు పరలోకము నుంచి భూమి మీదకు మనల్ని పంపించేటప్పుడు కూడా సమస్తము కూడా ఆయన సిద్ధపరచి మన కొరకు పంపించాడు. తల్లి గర్భములో స్థలము దగ్గర నుంచి, స్థానము దగ్గర నుంచి భూమి మీద జీవించడానికి కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదమును, ప్రతి అవసరతను కూడా దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధపరిచాడు. చివరకు పరలోక రాజ్యములో, పరలోకములో నిత్య నివాసమును కూడా మనకు సిద్ధపరిచాడు. సో నథింగ్ ఇన్ అవర్ లైవ్స్ ఈజ్ యాక్సిడెంటల్. బిఫోర్ వీ వర్ born, God had already planned our lives. And He prepared a place in our mother's womb, prepared everything we need during our earthly journey, and finally prepared an eternal place in heaven. ఈ భూమి మీద తల్లి గర్భములో మనకు స్థలం ఇవ్వడం దగ్గర నుంచి పరలోకములో స్థలం ఇచ్చేంత వరకు కూడా సమస్తము కూడా ముందుగానే సిద్ధపరచబడి ఉన్నవి. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యం ఏంటండి? మూలవాక్యంగా మనం తీసుకున్నది, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన కంటికి కనబడట్లేదు కాబట్టి దేవుడు సిద్ధపరచలేదు అందామా? మన చెవులకు వినబడట్లేదు కాబట్టి దేవుడు సిద్ధపరచలేదు అందామా? మన హృదయమునకు గోచరము కావట్లేదు కాబట్టి దేవుడేమి సిద్ధపరచలేదు అందామా? నో. మనము పీలుస్తున్నటువంటి ప్రాణవాయువును మనము చూడలేము. వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. మనం ఫీల్ అవ్వగలం. అది లేకపోతే మనము బ్రతకలేము. కాబట్టి ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు. అంటే ఏంటి? మన కంటికి కనబడట్లేదు, మన చెవులకు వినబడట్లేదు, మన హృదయమునకు అర్థం కావట్లేదు, కానీ అన్నీ కూడా సిద్ధపరచబడి ఉన్నాయి. అన్నీ కూడా సిద్ధపరచబడి ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకుని సిద్ధపరిచాడు దేవుడు? ఇదే వాక్యంలో ఉంది, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు సమస్తమును సిద్ధపరిచేశాడు. ఏమేమి సిద్ధపరిచాడు దేవుడు?
దేవుడు మన జన్మకు ముందే మన స్థలాన్ని సిద్ధపరిచాడు తల్లి యొక్క గర్భములో. 139వ కీర్తన 13 నుంచి మనం చూస్తాం కదా, నా తల్లి గర్భములో నీవు నన్ను నిర్మించినటువంటి రీతి ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు. చాలండి, చూడండి, మరి ఇక్కడ బహు స్పష్టముగా వ్రాయబడింది, దేవుడు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇర్మియా గ్రంథంలో కూడా చూస్తాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మరి తల్లి గర్భములో రూపింపబడక మునుపే దేవుడు ఇర్మియాను ప్రతిష్ఠించుకున్నాడు, పిలుచుకున్నాడు. నేను నిన్ను ఎరిగి తిని అంటున్నాడు దేవుడు. ఐ నో యూ పర్సనల్లీ, ఐ నో, నువ్వెవరో నాకు తెలుసు. ఎందుకని? నువ్వు వెళ్ళిందే నా దగ్గర నుంచి, నిన్ను పంపించిందే నేను. నీ ముఖము నాకేమీ కొత్త కాదు. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావో తెలుసు, నువ్వు ఎలా ఉంటావో తెలుసు. అసలు నిన్ను పంపించిన వాడనే నేను. కాబట్టి తల్లి గర్భం అనేది అదొక బయోలాజికల్ ప్లేస్ కాదు. దేవుడు తన స్వహస్తములతో చేసినటువంటి మొట్టమొదటి వర్క్షాప్ అది. ఆయన మన అంతరేంద్రియములను ఆయన తన స్వహస్తములతో నిర్మించాడు. ఆయన నిన్నక్కడ పెట్టాడు. ఏ తల్లి గర్భములో నువ్వు మరి పుట్టాలో, ఏ దేశంలో పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో, ఏ భాషలు మాట్లాడేవారిగా నువ్వు పుట్టాలో సమస్తము కూడా నీ కొరకు దేవుడు ముందుగానే సిద్ధపరిచించాడు. ద వూంబ్ ఈస్ నాట్ మియర్లీ ఏ బయోలాజికల్ ప్లేస్, ఇట్ ఈస్ ద గాడ్స్ ఫస్ట్ వర్క్షాప్. ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ముందుగానే ఎరిగి ఉన్నాను అని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను మార్చుకున్నాను అని, ప్రతిష్ఠించానని. అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను చూడండి, తల్లి గర్భములో ఉండగానే పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడై ఉంటాడు. హీ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ వైల్ స్టిల్ ఇన్ హిజ్ మదర్స్ వూంబ్. తల్లి గర్భంలో ఉండగానే పరిశుద్ధాత్మ నిండిన వాడై ఉంటాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. అలాగే మోషేని సిద్ధపరిచాడు దేవుడు. గాడ్ ప్రిజర్వ్డ్ హిమ్ in infancy because a great assignment had already been prepared. అతని కొరకు సిద్ధపరచబడి ఉంది. 40 సంవత్సరాలు ఫరో హౌస్ను సిద్ధపరిచాడు. 40 సంవత్సరాలు విల్డర్నెస్ మిథ్యానును సిద్ధపరిచాడు. మామగారి ఇంటిని సిద్ధపరిచాడు. మిగతా 40 సంవత్సరములు దేవుని పనిని సిద్ధపరిచాడు. కాబట్టి ఈరోజు నువ్వు భూమి మీద పుట్టావంటే అదేదో ఒక యాక్సిడెంట్ గానో, యాదృచ్ఛికంగానో, అనుకోకుండానో, మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను పుట్టేశానండను. నో. నీ యొక్క పుట్టుక, నీ యొక్క ఉనికి దేవుని ప్రణాళిక, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి జీవితం అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యువర్ బర్త్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. యు ఆర్ ద ప్రిపరేషన్ ఆఫ్ గాడ్. దేవుడు నీ కొరకు సమస్తమును కూడా భూమి మీద ముందుగానే సిద్ధపరిచాడు. ముందుగానే సిద్ధపరచబడ్డాయి అన్నీ కూడా. రెండవది చూద్దాం, దేవుడు మన జీవితానికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా సిద్ధపరిచాడు. గాడ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ నీడెడ్ ఫర్ అవర్ ఎర్త్లీ లైఫ్. ఈ భూమి మీదకి మనల్ని పంపించినటువంటి దేవుడు ఈ భూమి మీద మన అవసరాలు ఏంటో ఆయనకి తెలుసు. మన యొక్క నీడ్స్ ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి ప్రతి దాన్ని కూడా సమస్తమును కూడా ముందుగానే ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందుకే 23వ కీర్తనలో భక్తుడు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు. భోజనాన్ని సిద్ధపరిచాడు దేవుడు. ఎందుకని? ఈ లోక మరి రీతిగా భూమి మీద మనం బ్రతకాలంటే భోజనం కావాలి.
కాబట్టి నిన్ను భూమి మీదకు పంపించిన దేవుడే నీ అవసరాలన్నిటినీ కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు సమస్తమును నీ కొరకు ముందుగానే సిద్ధపరచి ఉంచాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆయనకి ఇష్టలైన వారికి, అనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగును. రైట్, బాగుంది కదా ఈ వాక్యం. ఆయనకి ఇష్టలైన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగును. సమస్తము సమకూడును అంటున్నాం, సమకూర్చిన వాడెవరు? సమస్తాన్ని నీ కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, నీ శ్రేయస్సు కొరకు, నీకు మేలు కొరకు సమకూర్చిన వాడెవడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సిద్ధపరిచిన వాడెవడు? దేవుడు మన జీవితానికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ముందుగానే సిద్ధపరచించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ నీడెడ్ ఫర్ అవర్ ఎర్త్లీ లైఫ్. ఏం కావాలి ఈ భూమి మీద మనకి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యాన్ని సిద్ధపరచించాడు దేవుడు. నీకు అనారోగ్యము వచ్చిన తర్వాత నీకు అవసరమైనటువంటి స్వస్థతను కూడా ముందుగానే సిద్ధపరిచించాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకు తెలీదా నీకు ఆరోగ్యం కావాలని? ఆయనకు తెలీదా నీకు రోగం వస్తే, వ్యాధి వస్తే నీ స్వస్థతకు అవసరమైనది ఏంటో ఆయన ముందుగానే సిద్ధపరిచించాడు. ఉదాహరణకి నయమాను, మరి సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను కుష్టు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు. ఇప్పుడు అతనికి స్వస్థత కావాలి. అతనికి స్వస్థత కావాలని మరి ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త ఏదన్నా మరి మూలికలు, పసరు, ఇంకా ఏదైనా నాటు వైద్యం ఇదన్నీ ఇచ్చి అతనికి ఎక్కడైతే కుష్టి వ్యాధి ఉందో అక్కడ రాసుకోమని, అప్లై చేయమని, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మందులు వాడమని, లేదా ఇన్ని కోర్సులు వాడమని ఇది ఏదైనా చెప్పాడా? రోగం వచ్చిన తర్వాత మెడిసిన్ తయారు చేయడం కాదు, నీకు రోగము ఏ రోగం వస్తుందో, ఏ సమయంలో ఏ రోగం వస్తుందో దానికి స్వస్థతను కూడా దేవుడు ముందుగానే సిద్ధపరచి ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోర్దాను నదిని నయమాను యొక్క రోగము నయము చేయటం కొరకు, నయమానుకు రోగం వచ్చిన తర్వాత యోర్దాను నదిని దేవుడు అక్కడ సృష్టించలేదు. నయమాను పుట్టక మునుపే యోర్దాను నదిని అక్కడ దేవుడు సృష్టించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆరోగ్యము ఆయన చేతిలో ఉన్నది. అది మనకు అవసరం ఈ భూమి మీద. కాబట్టి ఖచ్చితముగా మనల్ని ఈ భూమి మీదకు పంపించినటువంటి దేవునికి నీ అవసరము, నా అవసరము ఎరిగి ఉన్నటువంటి దేవుడు. గాడ్ ప్రిపేర్డ్ హీలింగ్ త్రూ ద రివర్ జోర్డాన్. మనకు రోగము రాక మునుపే, మనకు వ్యాధి రాక మునుపే స్వస్థతను కూడా అనుగ్రహించినటువంటి దేవుడు ఆయన. స్వస్థతను కూడా సిద్ధపరచినటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆరోగ్యం సిద్ధపరచబడింది. డోంట్ వరీ. చాలాసార్లు మరి కొన్ని దేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడ మనకు ఆహారం దొరకదన్నప్పుడు ఈ ట్రావెల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ డోంట్ వరీ, దెర్ ఇస్ అ వెజిటేరియన్ ఫుడ్. నేను సింగపూర్ దేశానికి వెళ్ళినప్పుడు, ఇంకా కొన్ని దేశాలకు మరి వెళ్ళినప్పుడు నాతో పాటు కొంతమంది వెజిటేరియన్స్ ట్రావెల్ చేశారు. వాళ్ళందరికీ భయం ఏంటి అంటే అక్కడ నాన్ వెజిటేరియన్ ఉంటుందా, వెజిటేరియన్ ఉంటుందా అని. సో ట్రావెల్ ఏజెన్సీ assuring that don't worry sir, you have a very nice delicious vegetarian food available there, don't worry. కాబట్టి ఆరోగ్యం మనకు అవసరం, దాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. ఆహారం మనకు అవసరం, దాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరచించాడు మన కొరకు. అందుకే మరి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతింపకుడి. మీ పరలోకపు తండ్రికి అవన్నీ కూడా తెలియను, అవన్నీ కూడా సిద్ధపరచబడి ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ అరేంజ్డ్, ప్రిపేర్డ్. ఏలియా గారు మరి ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఏలియా ఎక్కడకు వెళ్ళాలి, ఏ వాగు దగ్గరికి వెళ్ళి
ఎక్కడ మంచినీళ్ళు తాగాలి, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ మంచినీళ్ళు తాగాలి. ఆహారమేమో కాకుల ద్వారా పంపించాడు. సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు ఉంటుంది, అక్కడ ఈయనకి భోజనం సిద్ధపరచడం. ఇవన్నీ కూడా దేవుడు అవసరం వచ్చిన తర్వాత సిద్ధపరచినవి కాదు ఇవి. ఈ కరువు రాక ముందే దేవుడు ఆహారమును సిద్ధపరచి ఉంచాడు ఏలియా కొరకు. కేరీతు వాగు ఆల్రెడీ ఉన్నదే, కొత్తగా సృష్టించింది కాదు. కాకులు, ఏలియాకి ఆహారం తీసుకొచ్చినటువంటి కాకులు అప్పటికప్పుడు దేవుడు వాటిని సృష్టించి ఏమీ పంపించలేదు. ద రేవన్స్ వర్ ఆల్రెడీ దేర్, ఆ కాకులు ఆల్రెడీ ఉన్నాయి. సారెపతు అనే ఊరు ఆల్రెడీ సిద్ధపరిచాడు దేవుడు. ఆ ఊరిలో ఒక విధవరాలు ఆల్రెడీ ఉంది, ఒక గృహం సిద్ధపరచబడి ఉంది. కాబట్టి దేవుడు నీ అవసరానికంటే ముందే నీకు కావలసినటువంటి ప్రావిజన్, ఆహారమును, పానీయమును నీ కొరకు సిద్ధపరచి ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన కోసం సమస్తాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు, ఇది మన వాక్యం యొక్క టైటిల్. కాబట్టి ఈ భూమి మీద మన కొరకు ఆరోగ్యాన్ని సిద్ధపరిచిన దేవుడు, ఆహారాన్ని ముందుగానే సిద్ధపరిచిన దేవుడు. మ్యారేజ్, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. అలాంటి ఘనమైన దాన్ని దేవుడు ముందుగా సిద్ధపరచడా? కాబట్టి వివాహము కూడా, అనగా నీవు ఏ తల్లి గర్భములో నీవు జన్మించాలో నీకు ముందుగానే సిద్ధపరిచినటువంటి దేవుడు నీవు ఎవరిని వివాహం చేసుకోవాలో కూడా ముందుగానే సిద్ధపరిచించాడు. ఉదాహరణకు ఇస్సాకు వివాహం చేయాల్సినటువంటి సమయంలో అబ్రహాము తన సేవకుడైనటువంటి, తన దాసుడైనటువంటి ఎలియాజరును పంపిస్తాడు. ఇదిగో ఈ కనానీయులు ఉన్నారే, నేనుంటున్నటువంటి ఈ కనాను దేశంలో ఉన్నటువంటి కనానీయులలో ఒక్కరిని కూడా చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు, నా కుమారుడికి ఇచ్చి చేయడానికి. నేను ఏ దేశాన్ని అయితే విడిచిపెట్టి వచ్చానో ఆ దేశంలోనికి వెళ్ళి నా దేశస్థులలో నుంచి, నా కుటుంబస్తులలోంచి మరి ఒక్కరిని నాకు కోడలుగా నువ్వు తీసుకురావాలి. గాడ్ ప్రిపేర్డ్ రెబెకా లాంగ్ బిఫోర్ ఐజక్ మెట్ హర్. ఇస్సాకు రెబెకాను కలవడానికంటే ముందుగానే దేవుడు సమస్తమును కూడా సిద్ధపరిచేశాడు. కాబట్టి రెబెకాను అక్కడ సిద్ధపరిచాడు. మరి నా యజమానుడి దేవుడైన యెహోవా, ఇదిగో మరి నేను ఈ ప్రాంతానికి వచ్చాను, నాహోరు ప్రాంతానికి వచ్చాను. ఇక్కడ నా ఒంటెలకు నాకు కూడా నీళ్లు చేది పెట్టినటువంటి ఒక స్త్రీని నాకు చూపించు, ఆమెను నా యజమానుడి యొక్క కొడుకుకు మరి భారీగా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. నా యజమానుడి దేవుడైన యెహోవా అని మరి ఎలియాజరు సో ఇక్కడ దేవుడు ఆల్రెడీ రెబెకాను సిద్ధపరిచాడు. ఇప్పుడు ఏం జరిగింది? మరి ఆ కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో రెబెకా నీ ఎదుటై ఉన్నది, తీసుకువెళ్ళి చేసుకోండి. ఎవరు ఒప్పుకుంటారు అలాగా? ఏ దేశాన్ని నుంచి వచ్చావు? ఎప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ఈ దేశాన్ని విడిచిపెట్టి? ఆయన ఎలా ఉన్నాడో మాకు తెలియదు. ఆయన రాలేదు, ఆయన కొడుకు రాలేదు, ఆయన దాసుడని చెప్పి నువ్వు వచ్చావు. మా ఇంటి నుంచి మా ఆడపిల్లను నువ్వు అడుగుతున్నావు అక్కడికి సంబంధంగా. సిద్ధపరచి ఉంచాడు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో రెబెకా నీ ఎదురుగా ఉంది, మీరు తోడుకుని పోండి. కాబట్టి ఆహారమును దేవుడు మనకు ఆల్రెడీ సిద్ధపరిచినటువంటి దేవుడు, మనకు ప్రావిజన్ సిద్ధపరిచినటువంటి దేవుడు, మనకు ఆరోగ్యమును సిద్ధపరిచినటువంటి దేవుడు, మనకు వివాహమును కూడా, మన కూతురికి మరి ఎక్కడ భర్త, మన యొక్క కొడుక్కి భార్య ఎక్కడ, ఇవేమి మనము చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన కొరకు సమస్తమును సిద్ధపరిచినటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 4వ విషయం, మనకేం కావాలి? భూమి మీద బ్రతకాలంటే ఉద్యోగం కావాలి, ఏదో ఒక వృత్తి కావాలి, భవిష్యత్తు కావాలి, కెరీర్ కావాలి. మరి ఈ ఉద్యోగం కూడా నీవు ఏ తల్లి గర్భంలో పుట్టాలో
ఏ దేశంలో పుట్టాలో ముందుగానే సిద్ధపరిచినటువంటి దేవుడు నీకు ఆహారమును, అలాగే నీకు ప్రావిజన్ను, నీకు మరి ఆరోగ్యమును, నీకు వివాహమును, సమస్తమును ముందుగానే సిద్ధపరిచినటువంటి దేవుడు నీవెక్కడ ఉద్యోగం చేయాలో కూడా నీ కొరకు సిద్ధపరిచాడు. మనకు తెలియదు ఎందుకని, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కాబట్టి మనకు తెలియదు మన కొడుకు ఎక్కడ ఉద్యోగం చేస్తాడు, ఏ ఊర్లో సెటిల్ అవుతాడు, ఎక్కడ సెటిల్ అవుతాడు. డోంట్ వరీ, అవన్నీ కూడా సిద్ధపరచబడి ఉంచాడు దేవుడు, సిద్ధము చేసి ఉంచాడు ఆయన. ప్రయాణానికి నిన్ను పంపిస్తున్నప్పుడే పరలోకములో నిన్ను అక్కడి నుంచి వీడ్కోలు చెప్పి పంపిస్తున్నప్పుడే దేవుడు సమస్తమును కూడా నీ ప్రయాణములో మనము ఈ భూమి మీద అతిథులుగాను, పరదేశులుగాను, యాత్రికులుగాను మనం వస్తున్నప్పుడే దేవుడు సమస్తాన్ని కూడా మన కొరకు సిద్ధపరిచించాడు. యోసేపు కొరకు మరి దేవుడు ఒక గోతిని సిద్ధపరిచాడు ముందు. ద పిట్ వాజ్ ప్రిపేర్డ్ బై గాడ్. ఎస్, నువ్వు దాంట్లోకి వెళ్ళాలి, దాని గుండా రావాలి, శ్రమల గుండా నువ్వు రావాలి, శోధనల గుండా నువ్వు రావాలి, నీకు సిద్ధపాటు కలిగి ఉండాలి. యు మస్ట్ బి ప్రిపేర్డ్ బిఫోర్ యూ టేక్ ఏ ప్రమోషన్. ఒక గోతిని సిద్ధపరిచాడు, తర్వాత ఒక చెరసాలను సిద్ధపరిచాడు, చెరసాల నుంచి సింహాసనాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి యోసేపుకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఉద్యోగం ఏమిటి? ప్రధానమంత్రి, ఐగుప్తు దేశమునకు ప్రధానమంత్రిగా. అతని కెరీర్ని, యోసేపు యొక్క ఉద్యోగాన్ని, జీవితాన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు ఈ సిద్ధపరిచేటటువంటి ప్రాసెస్లో మనకు సమస్యలు రావచ్చు, గోతులోంచి వెళ్ళొచ్చు, మనం చెరసాలలోంచి వెళ్ళాల్సిన అనుభవం, చెరసాల అనుభవంలోంచి మనం వెళ్ళాల్సి రావచ్చు. కానీ ఇవన్నీ కూడా ప్రిపరేషనే. ప్రమోషన్కు ముందు దేవుడు మనల్ని చేస్తున్నటువంటి ప్రిపరేషన్. కాబట్టి గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సమస్తమును కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. పరిచర్య జీవితం లేదా ఒక పబ్లిక్ మినిస్ట్రీ. దావీదుని మరి ఇజ్రాయేలు దేశం మీద రాజుగా అభిషేకించడానికి అంటే ముందు, బిఫోర్ ద థ్రోన్, సింహాసనము కంటే ముందు మరి దావీదుకి ఏం సిద్ధపరిచాడు దేవుడు? గొర్రెలు సిద్ధపరిచాడు. వెళ్ళు కాసుకో గొర్రెలు మేపడం నేర్చుకో, గొర్రెలు మేపే విషయంలో నమ్మకంగా పనిచేయి. అలాగే గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక సింహాన్ని సిద్ధపరిచాడు. పోరాడు సింహంతో, గొర్రెను రక్షించు. అలాగే ఒక ఎలుగుబంటిని సిద్ధపరిచాడు. గొర్రెను సిద్ధపరిచిన దేవుడే సింహాన్ని సిద్ధపరిచాడు, ఎలుగుబంటిని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఈ సింహాన్ని, ఎలుగుబంటిని చంపటము ద్వారా వచ్చినటువంటి ధైర్యముతో గొలియాతును చంపడానికి దేవుడు దావీదును సిద్ధపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గొలియాతుని మరి ఆ చంపడముతోటి దేవుడు దావీదు కొరకు సిద్ధపరిచినటువంటి సింహాసనము ఇప్పుడు దావీదుకి దొరికింది. కాబట్టి నువ్వు ఏం చెయ్యాలో, నువ్వు రాజుగా ఉండాలా, మంత్రిగా ఉండాలా, సేవకుడుగా ఉండాలా, చెరసాల్లో ఉండాలా, అంతఃపురంలో ఉండాలా, ఎప్పుడు ఎక్కడ నీవు ఉండాలనేది దేవుడు సమస్తమును కూడా సిద్ధపరిచినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా ఏం కావాలి భూమి మీద మన ప్రయాణంలో? ఐశ్వర్యం కావాలి, ఆశీర్వాదాలు కావాలి, మనకి వెల్త్ అండ్ బ్లెస్సింగ్స్ ఇవి కూడా ఉండాలి. ఇవి లేకపోతే మన ప్రయాణం భూమి మీద సరిగ్గా సాగదు. మనం ఎవరన్నా ప్రయాణంలో వెళ్తుంటే మనం ఏం చెప్తాం? హ్యావ్ ఎ సేఫ్ జర్నీ అంటాం కదా, సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీ. ఈ సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీ మనకు రావాలి అంటే మన దగ్గర ఐశ్వర్యము, ఆశీర్వాదము కూడా ఉండాలి. కాబట్టి దేవుడు వాటిని కూడా మనకు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనములో యెహోవా దేవుణ్ణి మీరు మర్చిపోవద్దని చదువుదామండి. నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను,
ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవల్లని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు మిమ్మల్ని ఈ భూమి మీదకు పంపించారో, ఎవరు సమస్తమును మీ కొరకు సిద్ధపరచుంచారో ఆయనను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని? ఆయనే సృష్టికర్త. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఈ సమస్తము ఎవరివి? ఆయనవి. ఎవరు పంపించారు నిన్ను? ఆయన పంపించారు. ఎవరు పని మీద వచ్చావు? ఆయన పని మీద వచ్చావు. ఇప్పుడు ఆయన పని మీద వచ్చినటువంటి నీకు నీ యొక్క క్షేమము, నీ యొక్క సౌఖ్యము, నీ యొక్క కంఫర్ట్ ఆయన బాధ్యత కాదా? కాబట్టి ఎవరి పని మీద వచ్చారో ఆయన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యమును సంపాదించుకొనుటకు సామర్థ్యమును కలగజేయువాడు ఆయనే. నీ ప్రయాణంలో నువ్వు ఒక ఇల్లు సంపాదించుకున్నావేమో, స్థలాన్ని సంపాదించుకున్నావేమో, పొలాన్ని సంపాదించుకున్నావేమో, భాగ్యమును నీవు సంపాదించుకున్నావేమో, కానీ ఆ భాగ్యమును సంపాదించుకున్నట్టుకు సామర్థ్యమును కలుగజేసిన వాడు ఆయనే. ఆయన్ని మర్చిపోకు. నువ్వు ఒక అతిథిగా వచ్చావు, పరదేశిగా వచ్చావు, యాత్రికురాలిగా ఈ భూమి మీదకి వచ్చావు. నరులారా తిరిగి రమ్మని మరలా ఆయన పిలిచినప్పుడు మనం మన ప్రయాణాన్ని ముగించుకుని అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ ప్రయాణంలో ఆయన మనకు ఐశ్వర్యమును ఆశీర్వాదమును కూడా ఆయనే మనకు దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సొలొమోను మరి ఆ చక్రవర్తిని గాడ్ ప్రిపేర్డ్ విజ్డమ్, జ్ఞానాన్ని ఇచ్చాడు, తర్వాత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అలాంటి ఐశ్వర్యవంతుడు భూమి మీద ఇంకొకడు లేడు. ఇక మీదట రాడు అని మరి బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తోంది. ఈ భూమి మీద ఐశ్వర్యము, ఆశీర్వాదము, వెల్త్ అండ్ బ్లెస్సింగ్స్, భాగ్యమును సంపాదించుకున్నట్టుకు సామర్థ్యాన్ని కలగజేసిన వాడు యెహోవాయే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ భూమి మీద ఈ యాత్రికుడుగా ఉన్నటువంటి నీకు ధనాన్ని మాత్రమే కాదు, ఆ ధనాన్ని నిర్వహించి ఆ ధనాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆ జ్ఞానాన్ని కూడా దేవుడు నీకు దయచేస్తాడు. అది కూడా సిద్ధపరిచి ఉంచాడు దేవుడు నీ కొరకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆరోగ్యాన్ని దేవుడు నీ కొరకు ముందుగానే సిద్ధపరిచాడు, ఆహారాన్ని దేవుడు నీ కొరకు ముందుగానే సిద్ధపరిచాడు, వివాహాన్ని దేవుడు నీ కొరకు ముందుగానే సిద్ధపరిచాడు, ఉద్యోగాన్ని దేవుడు నీ కొరకు ముందుగానే సిద్ధపరిచాడు, అలాగే మినిస్ట్రీని దేవుడు నీ కొరకు ముందుగానే సిద్ధపరిచాడు. 6వది ఐశ్వర్యము, ఆశీర్వాదములు కూడా దేవుడు నీ కొరకు ముందుగానే సిద్ధపరిచాడు. 7వ మాట చెప్తాను. దేవుడు ఇంకేం సిద్ధపరిచాడు మన జీవితాల్లో, మన ప్రయాణంలో అంటే, మనము పరీక్షల గుండా వెళతామని, ఆ పరీక్షలలో మనకు పరిష్కారము అవసరమవుతుందని, మనము పరీక్షల గుండా వెళ్ళక మునుపే ఆయన మనకు పరిష్కారాన్ని కూడా సిద్ధపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ ప్రిపేర్స్ ద సొల్యూషన్ బిఫోర్ ఈవెన్ ద ప్రాబ్లం కమ్స్. సమస్య రావడానికంటే ముందే పరిష్కారాన్ని సిద్ధపరిచి పెట్టాడు అక్కడ. ఎర్ర సముద్రం అనే ఒక సమస్య వచ్చేసింది, తల్లడిల్లిపోతున్నారు అందరూ. దేవుడేమంటున్నాడు? మోషే, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని వారికి చెప్పు. నీ చేతిలో కర్ర ఉంది కదా, ఈ కర్ర ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చి నిలబడిన తర్వాత అప్పుడు కర్ర ఇచ్చాడా? నో. సమస్య నీ జీవితంలో రాక మునుపే సొల్యూషన్ని దేవుడు నీకు సిద్ధము చేసి ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ ప్రిపేర్డ్ ద సొల్యూషన్ బిఫోర్ ద ప్రాబ్లం ఈవెన్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్.
ఉదాహరణకి అబ్రహాము తన ఒక్కగానొక్క మరి కుమారుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును ఎంతో ప్రేమిస్తున్నప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షించాలనుకున్నాడు. మరి ఆ ఒక్కగానొక్క కొడుకుని తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద దేవునికి బలిచ్చేయమన్నప్పుడు అబ్రహాము హీ ఒబేడ్. విశ్వాసులకు తండ్రి ఆయన, మరి ఆయన దేవునికే స్నేహితుడు అనబడినటువంటి వాడు కాబట్టి ఆ ఇస్సాకును తీసుకుని వెళ్ళి తాళ్లతో కట్టి ఆ దహన బలి యొక్క బలిపీఠము మీద, ఆల్టర్ మీద ఇస్సాకుని పడుకోబెట్టాడు. ఇప్పుడు ఇది అబ్రహాము ముందున్న ఒక సమస్య. కానీ ఈ సమస్యకు సొల్యూషన్ చూడండి, ఒక పొట్టేలును ముందుగానే దేవుడు అక్కడ సిద్ధపరిచించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగా సమస్య వచ్చిన తర్వాత తడుముకొని నీకు సొల్యూషన్ని, పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు కాదు. సమస్య నీ జీవితంలోనికి రాక మునుపే నీ కొరకు సమస్తమును అనగా పరిష్కారమును కూడా సిద్ధపరిచినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు మరి పస్కా పండుగ చేసుకోవాలి, దానికి ఒక గది కావాలి, మేడగది కావాలి. ఆ మేడగది అప్పటికప్పుడు సిద్ధపరచబడలేదు, సిద్ధము చేయబడి ఉంది. అది వెళ్ళి అడగగానే ప్రభుకు కావాలనగానే ఒక గాడిద పిల్ల కావాలి. యెరూషలేము పట్టణంలోనికి రావడానికి కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద యొక్క పిల్లయు కూడా అక్కడ ఉన్నవి. అవి ప్రభువుకు కావాలని చెప్పు. అక్కడ పెట్టినోడు ఎవడు? దేవుడే. ముందుగానే సిద్ధపరచాడు దేవుడు. నీ జీవితంలో ఎప్పుడు ఏది నీకు అవసరమో ఆ సమయానికి అన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచేటటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పరీక్షలకు ముందు మనకు కావలసినటువంటి ప్రత్యామ్నాయమును కూడా, పరిష్కారాన్ని కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచేటటువంటి దేవుడు. ఇంకో ఉదాహరణ చూద్దాం. యూదా జాతి అంతా నశించబోతుంది. యూదులందరినీ ఒకే దినాన ఉరి తీయాలనుకున్నారు. మరి ఆ నేషన్ని రక్షించడానికి, ఆ జాతిని రక్షించడానికి, అందరినీ రక్షించడానికి దేవుడు ముందుగానే ఎస్తేరును తీసుకెళ్లి ఆ ప్యాలెస్లో పెట్టాడు. ఎస్తేరు దేవుని దయ పొందుకోవడానికి, దేవుని కృప పొందుకోవడానికి, రాజు దయ పొందుకోవడానికి, రాజు కృప పొందుకోవడానికి అనేక మంది మరి ఎంతో అందగత్తెలు ఆ పోటీకి వచ్చినా కూడా మరి రాజుకి ఎస్తేరు మీదనే దయ కలగడానికి, ఆ షూషాను కోటలో మరి ఆ రాజుకి భారీగా ఎస్తేరు ఉంచబడడానికి కారణము ఇక్కడ సమస్య రాబోతోందని ముందుగానే సొల్యూషన్ దేవుడు అక్కడ పెట్టించాడు. గాడ్ హ్యాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎస్తేర్ ఫర్ ద ప్యాలెస్. కాబట్టి నీ జీవితంలో శత్రువులు ఒకవేళ పన్నాగములు పన్నుతున్నారు, కుట్రలు పన్నుతున్నారు, నీకు హాని చేయాలనుకుంటున్నారు, డోంట్ వరీ. హామానికి ఏం సిద్ధపరచబడింది? అతడు చేయించినటువంటి ఉరికంబమే అతనికి సిద్ధపరచబడింది. కాబట్టి నీ శత్రువులకు కూడా అదే వారికి సిద్ధపరచబడి ఉంటుంది. సిద్ధము చేశాడు దేవుడు. కాబట్టి మనము ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము మన కోసం సమస్తాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. నోవాహు జలప్రళయానికంటే ముందుగానే నోవాహుని ఒక ఓడను సిద్ధము చేసుకోమని చెప్పాడు. ఓడ చేయడానికి 100 సంవత్సరములు సమయం పట్టింది. ఆ 100 సంవత్సరములు లోపే దేవుడు వర్షాన్ని పంపించాడా? వరదలను పంపించాడా? లేదు. కంప్లీట్గా ఓడ సిద్ధపడిన తర్వాత, పూర్తిగా ఓడ సిద్ధము చేయబడిన తర్వాత, దేవుడిచ్చినటువంటి డైమెన్షన్స్ ప్రకారము, మెజర్మెంట్స్ ప్రకారము, కొలతల ప్రకారము ఏ చెక్కతో చేయాలో అవన్నీ కూడా కంప్లీట్గా ఓడ సిద్ధమైన తర్వాత అప్పుడు దేవుడు తన తీర్పును బయటకు పంపించాడు. జడ్జిమెంట్ వచ్చింది. ప్రిపరేషన్ ముందే జరిగిపోయింది. ఓడ సిద్ధపరచబడింది. జలప్రళయం వచ్చినప్పుడు వారు చక్కగా, మనము గోదావరిలో ట్రిప్కి వెళ్తాం కదండి, అప్పుడప్పుడు ఓడల మీద
నావల మీద, షిప్పుల మీద, బయట లోకానికేమో ప్రళయం. నోవాహు గారికి అది ఒక ఎంటర్టైన్మెంట్ ట్రిప్గా దేవుడు మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకని మార్చాడు? దేవుడు ఆయనను ప్రేమించు వారి కొరకు, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడింది. కానీ మనకైతే అవన్నీ కూడా చూపించబడ్డాయని కూడా ఆ క్రింద ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్న వారికి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకైతే అవన్నీ కూడా దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలెంతో గొప్పదంటాడు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఏం సిద్ధపరిచాడు దేవుడు? తనను ఆశ్రయించే వారి కొరకు మేలు సిద్ధపరిచాడు, ఆశీర్వాదం సిద్ధపరిచాడు. కాబట్టి నోవాహు రక్షించబడ్డాడు. అలాగే దేవుడు మన కొరకు మంచి క్రియలను కూడా సిద్ధపరిచాడు. ఈ భూమి మీద ప్రయాణంలో వచ్చినటువంటి మనము, యాత్రికులుగా వచ్చినటువంటి మనము ఈ భూమి మీద ఏం చెయ్యాలో కూడా ఆయన ముందే సిద్ధపరచించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఇదిగో నా కుమారుడు పలానా దేశానికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేయాలో, వాడి ప్రోగ్రామ్ ఏంటో, వాడి క్యాలెండర్ ఏంటో, వాడి స్కెడ్యూల్ ఏంటో అన్నీ కూడా తండ్రిగా నేనేం చేస్తాను? ముందుగానే సిద్ధపరుస్తాను. ఇప్పుడు మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని భూమి మీదకు పంపించినప్పుడు మనం ఏమి చేయాలో కూడా ఇక్కడ అన్ని ఆయనే సిద్ధపరిచాడు. ఎవ్రీ మినిస్ట్రీ ఆపర్చునిటీ హ్యాస్ ఆల్రెడీ బీన్ ప్రిపేర్డ్ బై గాడ్. ఈరోజు కూర్చుని లైవ్లో వాక్యం వింటున్నటువంటి మీరు, దేవుడు మీ కొరకు ఈ వాక్యాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. ఈ వాక్యము మనందరితో కూడా దేవుడు మాట్లాడాలని 2026వ సంవత్సరంలో ఈ జూన్ చిట్ట చివరి శనివారపు రాత్రి ఈ మాటలు మనందరము కూడా వినాలని, దేవుని వాక్యమును మనము వినాలని ముందుగానే సిద్ధపరిచాడు. అందుకే మనం రాగలిగాం. లేదంటే రాని వాళ్ళు ఎంతమంది, రాలేకపోయిన వాళ్ళు ఎంతమంది? కాబట్టి ఈ భూమి మీద నువ్వేం చేయాలో, సత్క్రియలు నువ్వేం చేయాలో, ఏమి జరిగించాలో, గాడ్ ప్రిపేర్డ్ గుడ్ వర్క్స్ ఫర్ అస్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్. చూడండి, మరి ఇంకా దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడంటే, మన కొరకు ఆయన కృపను సిద్ధపరిచాడు. గాడ్ ప్రిపేర్డ్ హిస్ గ్రేస్ ఫర్ అస్. ఆయన కృపను కూడా ముందుగానే సిద్ధపరిచించాడు. ఇదిగో ఈ నా కుమారుడి కొరకు ఈ కృప. పౌలుతో ఏమంటాడు? నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. మీకు అర్థం కావడానికి పేతురు గారు ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 31-32 వచనాలు చదువుదాం. 22వ అధ్యాయం 31-32 వచనాల్లో, సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకనను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ప్రైజ్ ద లార్డ్. చాలండి. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. నీ జీవితంలో ఇప్పుడు రాబోయే ఘడియలు ఎలా ఉంటున్నాయంటే, సాతాను మిమ్మల్ని పట్టుకుని గోధుమలను జల్లించినట్టు జల్లించేసే పరిస్థితి, గడియలు రాబోతున్నాయి. కానీ ఆ శ్రమలు నువ్వు తట్టుకోలేవు, ఆ శోధనలు నువ్వు తట్టుకోలేవు. దానికి ఏం అవసరము? నా కృప నీకు అవసరం. కాబట్టి నేనేం చేశాను? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ముందుగానే వేడుకొంటిని. ముందుగానే నేను నీ కోసం ప్రార్థన చేసేసాను సీమోను.
లేకపోతే నువ్వు సాతాను యొక్క ఆ శోధనల్లో పడిపోతావు, నశించిపోతావు. నువ్వు గోధుమలను జల్లించినట్టు జల్లించేయడానికి సాతానుడు నీ కొరకు వాడు ఒక క్యాలెండర్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. కానీ నేను ముందుగానే నీ కొరకు నేను వేడుకున్నాను, భయపడకు. అప్పుడు అంటున్నాడు పేతురు, ఏంటి ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు కూడా నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. పేతురు, నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. సమస్తమును మన కొరకు సిద్ధపరిచాడండి. నీవు నశించిపోకుండా, పడిపోకుండా, నీ పాదములకు రాయి తగలకుండా కూడా ఆయన తన దూతలను సిద్ధపరచి ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేతురు తప్పిపోతాడని, పేతురు పడిపోతాడని, పేతురు వెనక్కి తిరుగుతాడని ముందుగానే తెలిసినటువంటి దేవుడు నీ కొరకు ముందుగానే నేను వేడుకున్నాను పేతురు, నీ కొరకు ముందుగానే నా కృప నీకు సమృద్ధిగా ఉండాలని ముందుగానే నీ కొరకు నేను ప్రార్థన చేశాను. ఎందుకో తెలుసా? నువ్వు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నేను నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ముందుగానే ఆయన కృపను మన కొరకు సిద్ధపరచించాడు. ఆయన కృప లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా మనము ఈ భూమి మీద జీవించలేము. నీ కృపలే నీ క్షణము, నీ కృపలే నీ దినము, నేను ఊహించలేను యేసయ్యా. నీ దయలే నీ క్షణము, నీ కృపలే నీ దినము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. దేవుడు మన కొరకు ఆహారమును, ఆరోగ్యమును, ఉద్యోగమును, వివాహమును, ఘనతను, మహిమను అన్నిటితో పాటు ఆయన కృపను కూడా మన కొరకు సిద్ధపరచి ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి శత్రువు నిన్ను నాశనం చేయడానికి వచ్చే లోపే దేవుని కృప శత్రువు కంటే ముందుగా నీ దగ్గరకు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. శత్రువు నిన్ను నాశనం చేయడానికి వచ్చే లోపే దేవుని కృప శత్రువు కంటే ముందు నీ చుట్టూ కవచము వలె ఉంటుంది. ఎలీషాని మరి నాశనం చేయాలని శత్రువులు వచ్చినప్పుడు దాసుడు, యజమానుడా యజమానుడా, మొత్తం పట్టణం చుట్టూ సైన్యం. కానీ కృప ఆల్రెడీ ముందుగా అక్కడ సిద్ధపరచబడింది. అగ్ని పర్వతము నిండా అగ్ని రథములతో పరలోక సైన్య సమూహమును దేవుడు అక్కడ సిద్ధపరిచించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అందుకే అక్కడ ప్రవక్త ప్రార్థన చేస్తాడు, వీడి దాసుడి యొక్క కన్నులు తెరవమని. అప్పుడు మనోనేత్రాలు తెరవబడతాయి. దేవుడు ఆల్రెడీ అక్కడ సిద్ధపరిచుంచింది, అప్పుడు కనబడుద్ది. కాబట్టి దేవుడు మన కొరకు తన కృపను సిద్ధపరిచించాడు. అలాగే దేవుడు మన కొరకు తన మహిమను సిద్ధపరిచాడు. ముగించుకుందాం ఇంక మనం. దేవుడు మన కొరకు తన మహిమను కూడా సిద్ధపరిచించాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అనగా ఆయనకి ఇష్టలైన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరిగేలాగా దేవుడు చేసేసాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనము. రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. మన ఎట్లా ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని
ఎంచుచున్నాను. అనగా మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ, అంటే మహిమ మన కొరకు సిద్ధపరచబడి ఉంది. అది నీ ఎడల ప్రత్యక్షం అవుతుంది. దాని ముందు ఈ కాలపు శ్రమలు ఏమీ కూడా నిలబడలేవు, ఏది కూడా నిన్నేమి చేయలేవు. ఎందుకని? మహిమను దేవుడు నీ కొరకు సిద్ధపరచుంచాడు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అలాగే దేవుడు నీ మరణము తర్వాత, అనగా నీ ప్రయాణం అంతా అయిపోయింది భూమి మీద, నీ ప్రయాణం అంతా ముగించుకున్న తర్వాత నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి. అక్కడ నీ కొరకు స్థలాన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు. ఈవెన్ ఆఫ్టర్ డెత్ గాడ్ ప్రిపేర్డ్ ఏ హోమ్ ఫర్ అస్. ఈ స్థలము ఎప్పుడు సిద్ధపరిచాడో తెలుసా? పరలోకంలో నీ కోసం. మత్తయి సువార్త 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. నువ్వు పుట్టక మునుపే నీ కొరకు అక్కడ స్థలం సిద్ధపరచబడి ఉంది. నీవు పుట్టక మునుపే నీ కొరకు అక్కడ ఒక రాజ్యము సిద్ధపరచబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు వెళ్తావా అని నీకు ఘనమైనటువంటి స్వాగతం చెప్పడం కొరకు పరలోక రాజ్యము ఎదురు చూస్తూ ఉంది. మరణం తర్వాత కూడా దేవుడు మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును టేక్ ఓవర్ చేసుకోండి. ఈ రాజ్యం మీది, దీన్ని స్వతంత్రించుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14:2-3 మనం చూస్తాం, నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచడానికి వెళుతున్నాను. మనం ఏమనుకుంటాం? సమాధి చేయబడితే ఇక మన జీవితం అయిపోయింది అనుకుంటాం, మన ప్రయాణం ముగిసింది అనుకుంటాం. కానీ మన ప్రయాణం ఎక్కడ ముగుస్తుందంటే, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాక మన ప్రయాణం ముగుస్తుంది. కాబట్టి మన ప్రయాణం ముగిసేది సమాధితో కాదు, మన ప్రయాణం ముగిసేది తండ్రి ఇంటితోటి. ఎప్పుడైతే తండ్రి ఇంటిలో మనము ప్రవేశిస్తామో అప్పుడు మన ప్రయాణం కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరుగుతోంది, అప్పటికప్పుడు జరుగుతోంది, సడన్గా జరుగుతోంది లేదు. సమస్తము కూడా దేవుడు నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలెంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. కాబట్టి దేవుడు నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీద ఆయన ఒక తల్లి గర్భములో నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఏ ప్లేస్ ఇన్ ద వూమ్. నీకు ఒక జీవితాన్ని సిద్ధపరిచాడు. భూమి మీద కొంతకాలం ఆయుష్ ఇచ్చాడు. ఈ భూమి మీద నీకు ఆరోగ్యాన్ని సిద్ధపరిచాడు, నీకు ఆహారాన్ని సిద్ధపరిచాడు, నీకు ఒక కుటుంబాన్ని సిద్ధపరిచాడు, నీకు ఒక భార్యను లేదా భర్తను సిద్ధపరిచాడు, నీకు ఒక ఉద్యోగాన్ని, బ్రతుకు తెరువుని సిద్ధపరిచాడు, నీకు ఒక మినిస్ట్రీని సిద్ధపరిచాడు, నీ కొరకు కొన్ని ఆశీర్వాదాలను, తలాంతులను సిద్ధపరిచాడు, నీ కొరకు ఆయన కృపను సిద్ధపరిచాడు, నీ కొరకు ఆయన మహిమను సిద్ధపరిచాడు. చివరిగా నీ కొరకు ఆయన పరలోకములో నిత్య నివాసమును సిద్ధపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్యాకేజ్. మానవ జీవితం అనేది ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. పరలోకము నుండి బయలుదేరి వచ్చి మనం ఈ ప్రయాణం అంతా జరిగించుకుని మరలా తిరిగి పరలోకములో నిత్య నివాసములో తండ్రి ఇంటికి చేరేంత వరకు కూడా నీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ముందుగానే దేవుడు సిద్ధపరచి ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో ఎలా జరుగుతుంది ఏంటి? డోంట్ వరీ. నీ జీవితంలో ఇంకా గొప్పవి ఉన్నాయి. గోతిలో పడగానే యోసేపు అనుకోలా, చెరసాల్లోకి వెళ్ళగానే యోసేపు డిస్కరేజ్ అయిపోలా, సింహాసనము మీద కూర్చునేంత వరకు ఓపికతో కనిపెట్టాడు. కాబట్టి దేవుడు నీ కొరకు సమస్తమును కూడా భూమి మీద సిద్ధపరిచాడు.
అలాగే పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అయిపోయింది, అక్కడ కూడా మన కొరకు కొన్నిటిని సిద్ధపరిచాడు. నీ కొరకు ఒక నివాసాన్ని సిద్ధపరిచాడు, నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు, నీతి కిరీటాన్ని సిద్ధపరిచాడు, జీవ వృక్షాన్ని సిద్ధపరిచాడు, జీవ నదిని అక్కడ సిద్ధపరిచాడు. అలాగే గొర్రెపిల్ల మహోత్సవంలో గొప్ప విందుని నీ కొరకు సిద్ధపరిచాడు. నూతన యెరూషలేమును నీ కొరకు సిద్ధపరిచాడు. భూమి మీద మాత్రమే కాదు, పరలోకంలో కూడా నీకు అనేకమైనవి సిద్ధపరిచాడు దేవుడు. అసలు మన దేవుడే తనను ఆశ్రయించు వారి నిమిత్తము సమస్తమును సిద్ధపరిచే దేవుడండి ఆయన. సమస్తము సిద్ధపరిచే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి మాతో మాట్లాడిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రిపరేషన్ ఆల్వేస్ కమ్స్ బిఫోర్ మేనిఫెస్టేషన్. మరి మా ప్రత్యక్షతలు మా జీవితంలో మేము పొందుకునే దానికి అన్నిటికంటే ముందుగా నీవు ప్రిపరేషన్ చేసి ఉంచినందుకై, సిద్ధపరిచి ఉంచినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. తల్లి గర్భములో స్థలాన్ని మా కొరకు సిద్ధపరిచి, జీవితాన్ని సిద్ధపరిచి, ఆరోగ్యాన్ని సిద్ధపరిచి, ఆహారాన్ని సిద్ధపరిచి, కుటుంబాన్ని సిద్ధపరిచి, వివాహాన్ని సిద్ధపరిచి, ఉద్యోగాన్ని, పరిచర్యను, ఆశీర్వాదములను, కృపను, మహిమను మరలా మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ మాకు ఒక స్థలాన్ని, మాకు ఒక నివాసాన్ని నీవు స్థిరపరిచినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనందరము కూడా నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. ఆయన అరచేతుల్లో చెక్కబడిన వాడవు, చెక్కబడిన దానవు. నీవు అనాథవు కావు. దేవుడు నిన్ను ఒక అనాథగా నిన్ను ఈ భూమి మీదకు పంపించలేదు. తల్లి కంటేను తండ్రి కంటేను ఎక్కువగా ప్రేమించేటటువంటి దేవుడు. ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ముద్దాడేటటువంటి దేవుడు, చంకనెత్తుకునేటటువంటి దేవుడు. ఆయన కంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఇంకెవరూ లేరు. నన్ను గర్భములో ఏర్పరిచినటువంటి దేవుడు, నా జీవితాన్ని నడిపించినటువంటి దేవుడు, నా భవిష్యత్తును సిద్ధపరిచినటువంటి దేవుడు, చివరికి పరలోక రాజ్యములో నాకు స్థలాన్ని సిద్ధపరిచినటువంటి విశ్వాసపాత్రుడైన నా పరలోకపు తండ్రి నా కొరకు సమస్తమును కూడా సిద్ధపరిచాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ మాటలు మనం నమ్ముదాం, ఈ సత్యాన్ని మనం నమ్ముదాం. మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా అది ఆయన సిద్ధపరిచిందేనని విశ్వాసములో మనము గురి వద్దకు నమ్మకముగా మనము కొనసాగేవారిగా, మన పరుగు తుదముట్టించేవారిగా, అంతము వరకు నమ్మకముగా నిలిచేవారిగా, విశ్వాస వీరులుగా, పరలోకమునందు కూడా వెలిగే జ్యోతులుగా దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. శాంత వదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాది దేవుడా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకు కర్త, బలవంతుడకు తండ్రి, నిచ్చుండకు సమాధానానికి కర్త, నీ కేసులు స్తోత్రములు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీ కేసులు స్తోత్రం 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 చెల్లిస్తూ ఉన్నా. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో తండ్రి నాయన, ఈ వారంలో ఆఖరి దినాన ప్రభ, సిద్ధపాటు దినాన ప్రభ నాయన, ఇదిగో తన్ని దీన సేవకును మరుగుపరచును మాట్లాడిన మాటను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును నాయన, నేను ప్రేమించే వారికి ప్రభ నాయన ఏవి సిద్ధపరచావో ప్రభ, అవి మా కంటికి కనబడవు తండ్రి, చెవికి వినబడవు, మా హృదయానికి కూడా గోచరం కావట్లేదు ప్రభ. దేవా, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ బలమైన మాటను బట్టి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నువ్వు సర్వశక్తిమంతుడు అయ్యా, నీకు వందనాలు నాయనా. నాయన ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన తల్లి గర్భంలో మేము ఏర్పడక ముందే ప్రభ మా గురించి ప్రణాళికతో ప్రభ నాయన, నీ గొప్ప ప్రణాళికతో, నీ ఆలోచనతో ప్రభ మా కొరకు సమస్తమును ప్రభ ఇదిగో తండ్రి నాయన సిద్ధపాటు చేసిన గొప్ప దేవానికి వందనాలు. అదే దినాన్ని బట్టి ప్రభ నాయన, ఈ దినమందు ప్రభ నిజమే నాయన, ఇదిగో మీ విధంగా కూడుకుంటానికి, నీ మాట వినటానికి ప్రభ ఈ దినాన్ని నువ్వు సిద్ధపాటు చేసినందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా.
ఎంతో మందికి లేని భాగ్యం మా జీవితంలో మాకు ఇచ్చావంటే ప్రభా, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో తండ్రి, అందును బట్టి వందనాలయ్యా. నీ శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదయ్యా. నీ కృప ప్రభా నాయన మమ్మల్ని ఆవరించినందుకే స్తోత్రాలు నాయన. మమ్మల్ని అరచేతిలో చెక్కుకున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మమ్మల్ని కనుపాపలే కాపాడావు, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువనని ప్రభా నాయన. నాయన మమ్మల్ని ప్రభా నిత్యము నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న మహా గొప్ప దేవుడా, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మేము అడగక ముందే ప్రభా సమస్తమును మా కొరకు అన్నీ సిద్ధపాటు చేసావు. మా జీవితాలను సిద్ధపాటు చేసావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా దినాలను సిద్ధపాటు చేసావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా సమయాలు మా కాలగతులన్నిటినీ సిద్ధపాటు చేసి ప్రభా వాటి వాటి ప్రకారము ప్రభా నాయన నువ్వు నెరవేరుస్తున్న వాడా, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మేము పడినప్పుడు చెడినప్పుడు కూడా ప్రభా మమ్మల్ని పైకి లేవనెత్తిన వాడా, నీకే స్తోత్రం. ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును నాయన, మా జీవిత యాత్రలో ప్రభా నీవు మమ్మల్ని ప్రభా నీ కరుణ చేత నీ కృప వల్లనే ప్రభా దేవా ఈ విధంగా నడవటానికి ప్రభా నీ సహాయము మాకు అందిస్తున్నావు. నీకు వందనాలు 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 వందనాలు. ఇదంతా నీ ప్రణాళికేనయ్యా. అవును నాయన దేవ, నీ రాజ్యములో చేరే వరకు ప్రభా నాయన నాయన నువ్వు మాకు తోడుగా నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మా ఎదుట ప్రభా ఎంతో మంది నీతిమంతులను గురించి జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభా నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీ దీన సేవకుని మరుగుపరిచి నువ్వు మాట్లాడవయ్యా, నీకు వందనాలు. అవును దేవా నాయన, వారి పట్ల నీ ప్రణాళిక ఏమై ఉందో ప్రభా దాన్ని నువ్వు ద్వారాలు తెరవ చేస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నీ ఆలోచనలు అతి గంభీరమయ్యా. అయ్యా మా తలంపులు నీ తలంపులు వంటివి కాదంటున్నావు కదా ప్రభా నాయన. నాయన నీ తలంపులే ప్రభా మా జీవితంలో ప్రభా నెరవేరుస్తున్నావు, నీ ప్రణాళిక నెరవేరుస్తున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ తహిల్లా మినిస్ట్రీని బట్టి ప్రభా ఏర్పాటు చేసింది నువ్వే నాయన. నీ ఆలోచన నీదే తండ్రి నాయన. ఆలోచనకు కర్తవా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నాయన. వారికి కావలసిన సమస్తము ప్రభా నీవే సిద్ధపాటు చేస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నువ్వు ఆ మార్గాన్ని తెరవ చేస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నాని. తహిల్లా మినిస్ట్రీ ప్రభా యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను వెళ్తూ ఉంటుండగా ప్రభా అనేక మంది వింటూ ఉంటుండగా ప్రభా నాయన వారందరినీ కూడా ప్రభా నాయన నీ ప్రణాళిక ఏమైందో వారు గుర్తెరగటానికి సహాయం దయచేయండి ప్రభా నాయన. మా కొరకు నువ్వు సమస్తాన్ని సిద్ధపాటు చేసావు. రక్షణ ఇచ్చినందుకే, నువ్వు సిద్ధపాటు చేసినందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ పాదాల దగ్గర గడపటానికి ప్రభా సమయం నువ్వు ఇచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, పాపులమై ఉండగా ప్రభా మమ్మల్ని ప్రభా నువ్వు ప్రేమించావు, నువ్వు రక్షించావు. మేము పడిపోకుండా నాశనంలోకి వెళ్ళిపోకుండా ప్రభా నీ రెక్కల చాటున ఉండటానికి ప్రభా నీ రాజ్య మార్గంలో మేము నాయన నడవటానికి ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో నాయన ఈ దీన సేవకుడుకు నాయన ఇదిగో నాయన సేవకురాల్ని నాయన వారి కుటుంబాన్ని చేతుకో చెప్తున్నానయ్యా. వారిని బలిష్టమైన రెక్కల చాటున ప్రభా నువ్వు భద్రపరిచావు, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి పట్ల నీ ప్రణాళిక ఏమై ఉందో ప్రభా దాన్ని నువ్వు నెరవేరుస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఆ మార్గానికి ప్రభా ఇంకను సరళము చేయమని అడుగుచూ ఉన్నాను. ప్రతి అడ్డుగోడ ప్రతి రాళ్లను ప్రభా నువ్వు ఏరి పారవేసి ప్రభా నాయన వారి పట్ల నువ్వు సిద్ధపరిచింది ప్రభా ఆ బహుమానం పొందుకోవటానికి ప్రభా నాయన నువ్వు ఆడుకోవటానికి ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కదా ప్రభా. వారికి సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాను. ప్రతిదీ సమస్తము సమకూడి ప్రభా వారి కుటుంబంలో ప్రభా నువ్వు నెరవేరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డల ప్రణాళికను కూడా ప్రభా నువ్వు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. మా తలంపులు కాదు ప్రభా, నీ తలంపులే ప్రభా ఆ బిడ్డల జీవితాల్లో నాయన నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాను నాయన. మేమైతే అడుగుతూ ఉన్నాము తండ్రి నాయన, మాకు సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాను. బిడ్డలను ప్రభా నా నలుగురిని ప్రభా నీ రెక్కల చట్న భద్రపరిచి ప్రభా నాయన నీ దేవదూతల కంటును వారి చుట్టూ వేసి ప్రభా నాయన ఇదిగో నీ రక్త కంచి వేసి ప్రభా వారి గృహాన్ని ప్రభా ఇదిగో తండ్రి ఒక కొన్నేలు గృహంగా ప్రభా ఒక ఒబేదేదెము గృహముగా ప్రభా నువ్వు సిద్ధపాటు చేస్తున్నందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను.
వారి పట్ల ఉన్న ప్రభ ఆ ప్రణాళిక అంతటిని ప్రభ నువ్వు నెరవేర్చమని అడుగుచు ఉన్నాను. గొప్ప Thank you, Lord. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. Thank you, Lord. Thank you, Jesus. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. జీవాధిపతి, జీవం గలవాడ నాయన, సర్వశక్తిమంతుడా, ఇదిగో తండ్రి నాయన బిడలు నలుగురిని చేతికి చెప్తూ ఉన్నాను. మురళి గారిని చేతికి చెప్తున్నాను. ఆయన పట్ల నీ చిత్తం ఏమైందో ప్రభ నువ్వు నెరవేరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. బిడల వివాహాల నిమిత్తమే ప్రభ ఇదిగో తండ్రి నాయన వారికి ఎక్కడ ఏర్పాటు చేసినావు అవి సిద్ధపాటు చేసినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. వారి కుటుంబం ప్రభ నువ్వు ఏ విధంగా ప్రభ ఆ స్థలంలోకి తీసుకెళ్ళావో ప్రభ నాయన దాన్ని నువ్వు నెరవేర్చబోతున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆ ఇరుగు పొరుగు వారిని నాయన అందరి ఎదుట ప్రభ వారిని తలగా ఉంచటానికే ప్రభ నువ్వు అక్కడ వాడుకోవటానికి నువ్వు సిద్ధపరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీ కృప వారి మీద ఇంకను ఉంచి ప్రభ వారికి ఆరోగ్యము, శక్తిని, బలమును ఇచ్చి ప్రభ ఆ కుటుంబంలో ప్రభ నీ ఉండి ప్రభ నీ కొరకు ప్రభ మహిమ తెచ్చే కుటుంబంగా ప్రభ నువ్వు ఆడుకోమని అడుగుచు ఉన్నాను. గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రమయ్య. ఇదిగో నాయన పద్మ గారిని చేతికి చెప్తున్నాను. నీ ప్రణాళిక చొప్పున ప్రభ ఆమెకి ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభ నువ్వు ప్రభ చెయ్యి పట్టుకొని నడిపించావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి నాయన ఇంకను ప్రభ ఆమెకు రావాల్సిన దీవెనలు నాయన ఇదిగో నాయన రావటానికి నువ్వు ఆజ్ఞాపించమని అడుగుచూ ఉన్నాను. కృప కలిగిన దేవుడా నీ కృప చూపించి ప్రభ నాయన ఆ బిడ్డను ఎందుకు పుట్టించినావో ప్రభ ఏ ప్రణాళిక చొప్పున ప్రభ నాయన నువ్వు నెరవేర్చాలని కోరుకుంటున్నావో ప్రభ ఏ సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నావో ప్రభ ఆ బిడ్డను వాడుకోండి. ఆమె కలిగిన నాయన కుమార్తెల జీవితాల్లో కూడా నీ అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించమని అడుగుతున్నాను. నువ్వు ఏ విధైనా చేటకు సమర్థమయ్యా, ఏదే విధంగానైనా వాడుకున్నటకు నాయన వారి మీద కూడా ప్రభ నీ కృప రానిమ్మని అడుగుచూ ఉన్నాను. ప్రతి విధన బంధకాలు ఏసునామములో తొలగించి ప్రభ వారిని కూడా ప్రభ నీ బలమైన రెక్కల చట్ట ఇంతవరకు కాచి కాపాడిన దేవుడు ప్రభ వారి పట్ల ప్రభ నీ ప్రణాళిక నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను. అనేక మందిని రక్షించడానికి ప్రభ వారిని బలమైన సాధనాలుగా ప్రభ వారిని నిలబెట్టమని అడుగుచున్నానయ్యా, నీకు స్తోత్రాలు. వారి యొక్క ప్రతి అవసత ప్రభ నాయన ఇదిగో తండ్రి నీ నామం పేరట నువ్వు తీర్చమని అడుగుచూ ఉన్నాను. నాయన చంటి బిడ్డ మొదలుకొని ప్రభ ప్రతి ఒక్కరూ ప్రభ ఆ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని కాచి కాపాడమని అడుగుచున్నాను. ఇంకను ప్రభ నాయన వివాహం కావలసిన బిడ్డకు కూడా ప్రభ నీ ప్రణాళిక చొప్పున ప్రభ మా చింత నీ మీద వేస్తూ ఉంటుండగా ప్రభ నాయన నీ ప్రణాళికే నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను. నాయన కృప కలిగిన దేవుడా కృప చూపించండి అయ్యా. నీ కృప మా అందరి మీదకి రానిమ్మని అడుగుచూ ఉన్నాను. నాయన సహాయం దయచేయండి. సుధాకర్ బ్రదర్ కుటుంబాన్ని కొన్ని చేతికి చెప్తున్నాను. ఆ కుటుంబం పట్ల ప్రభ నాయన నీ ప్రణాళిక ఏమైందో ప్రభ నాయన నీ శ్రేష్టమైన ఆశీర్వాదం ప్రభ వారి మీదకు దిగి వచ్చును గాక. నాయన గొప్ప కార్యాలు కూడా ప్రభ వారి జీవితంలో జరిగించమని అడుగుచూ ఉన్నాను. వారికి ఇంకా ఆరోగ్యము, శక్తి, బలము నాయన నీ సమాధానము నాయన నీ కృప వారి మీద నాను పూర్తిగా ప్రభ కుమ్మరింప చేయమని అడుగుచున్నాను. వారు చేసే ప్రతి ప్రార్థన ప్రభ నువ్వు సఫలపరచమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ మే నాన్నకొని చేతికి చెప్తున్నాను. నాన్న పెద్ద నీ చేతికి చెప్తున్నాను. ప్రశంసాన్ని చేతికి చెప్తూ ఉన్నానయ్యా. వారి పట్ల నీ చిత్తమేమైందో ప్రభ అదే నెరవేర్చండి ప్రభ, అదే నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను ప్రభ. దుష్టుడి చేతిలో నుండి వారిని తప్పించి ప్రభ నీ పాదాల దగ్గర ఎక్కువ సమయం గడపటానికి ప్రభ వారికి సహాయము దయచేయమని అడుగుచున్నాను. వారి యొక్క ప్రతి అవస్థ నువ్వు తీర్చి ప్రభ నాయన నీ సన్నిధిలో ప్రభ నాయన ఇంకను బలమైన సాక్షులుగా నిలబెట్టమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవానికి వందనాలు. నాయన జీవం గల తండ్రి నీకు వందనాలు. నాయన చిన్నారి కుటుంబాన్ని కొన్ని చేతికి చెప్తున్నాను. వారి పట్ల వారి బిడ్డల పట్ల ప్రభ నాన్న వారి జీవితంలో ప్రభ నువ్వేమి చెయ్యాలి నువ్వు నిర్ణయించి నన్ను కని అన్నావో ప్రభ, ఇంతవరకు కాపాడి అన్నావో ప్రభ, నీ కృప ద్వారా రక్షించి అన్నావో ప్రభ, అవన్నీ నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను.
గొప్ప దేవుడా నాయన, మేమైతే ప్రభ మా భారం అంతా నీ మీద వేస్తున్నాం తండ్రి. నాయన నీ మీద వేసి ప్రభ నాయన ఇదిగో తండ్రి మా చింత యావత్తు నీ మీద వేసి ప్రభ నెమ్మది కలిగి మేము జీవిస్తున్నామంటే ప్రభ అది నీ గొప్ప కృపయ్య. నీకు వందనాలు, నీకే వందనాలయ్యా. అయ్యా, ఈ విధంగా మొరపెట్టుటకు మాకు సహాయము చేస్తున్నవాడా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం. మేమైతే అడుగుతున్నాము కానీ ప్రభ నాయన నీ చిత్తమే ప్రభ మా జీవితంలో నెరవేర్చండి. ముఖ్యంగా ప్రభ మేము అమ్మ అందరి పేర్లు ప్రభ, మా కుటుంబాల అందరి పేర్లు ప్రభ, ఈ తహిల సంఘంలో ప్రభ మాకు తెలిసిన వారు తెలియని వారు ఎంతమంది ఉన్నారో ప్రభ వారందరి పేర్లు ప్రభ నీ జీవ గ్రంథములో లిఖించుకోండి ప్రభ. నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు ప్రభ మేమందరం ఎత్తబడాలయ్యా. అయ్యా, ఆ భయంకరమైన తీర్పు నుండి తప్పించబడి ప్రభ నీతో మేము సురక్షితంగా ఉండే వరకు ప్రభ నీ కాపుదల అందరికీ దయచేయమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవుడా నాయన, జీవాధిపతిమైన తండ్రి నాయన, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నవాడా నీకు స్తోత్రాలు. నీ శాశ్వతమైన ప్రేమను బట్టి ప్రభ ఇదిగో దేవ ఇంతవరకు నువ్వు కాచి కాపాడి నాయన మమ్మల్ని ఈ విధంగా ఉంచుతున్నావు అంటే అదంతా నీ కృపయ్యా, నీ ప్రణాళికయ్యా. మా చింత యావత్తు నీ మీద వేయటానికి సహాయం చేసావంటే మా ఆలోచన కూడా ప్రభ నీ ప్రణాళికలో ఉన్నందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడా ఇదిగో తండ్రి ఈ వారాంతంలో ప్రభ ఈ విధంగా మేము మొరపెట్టుకోవటానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. ఈ వారం అంతా ప్రభ చేసిన ప్రార్థనలు ప్రభ నీ సన్నిధిలోకి చేర్చుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. రావలసిన దీవెన ప్రభ నువ్వు సమయానికి ప్రభ ఆజ్ఞాపించి ప్రభ మా అందరి మీద కుమ్మరింప చేయమని అడుగుచూ ఉన్నాను. ఇంతవరకు నువ్వు కాపాడుతున్నావయ్యా, మా గృహాలన్నిటి చుట్టూ నీ కంచి వేసావయ్యా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఇంకను సిద్ధపాటు చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. సిద్ధ మనసుతో మమ్మల్ని ఇంకను నింపమని అడుగుతున్నాను. రేపటి దినం ప్రభ అతి పరిశుద్ధమైన దినం అవుతుంటుండగా ప్రభ మేము అనాలోచితంగా నీ సన్నిధిలోకి మేము ప్రవేశించకుండా ప్రభ ప్రార్థనా పూర్వకంగా ప్రభ మేము వెళ్ళటానికి సహాయము దయచేయండి ప్రభ. నాయన కాలము నాయన పూర్తిగా నీ అధికారపు స్వాధీనములో ఉంచుకోండి అయ్యా. మమ్మల్ని అందరినీ నువ్వు ప్రేమించావు, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా కొరకు ప్రభ నువ్వు ఏర్పాటు చేసిన ప్రతి ఆశీర్వాదం బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అవి మా కంటికి కనిపించిన ఆశీర్వాదం మా మీద కుమ్మరింపు చేసావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా హృదయానికి ప్రభ గోచరము కానీ నాయన గొప్ప కార్యాలు ప్రభ, భీకరమైన కార్యాలు మా జీవితంలో జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మాకైతే ఇంత మంచి స్థితి ఇచ్చావయ్యా, నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభ నాయన దిక్కు లేకుండా ప్రభ దేన స్థితిలో ఉండి ప్రభ ఇదిగో ఉన్నారో వాళ్ళు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ముఖ్యంగా మరణ పడక మీద ఉన్నవని జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో బాధపడుతున్నవని జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడిన హస్తముతో వారిని ముట్టి లేవనెత్తమని అడుగుచూ ఉన్నాను. నీ ప్రణాళిక నాయన నువ్వు ఆరోగ్యం ఇచ్చే దేవుడు అని ప్రభ, వారికి తగు విధమైన కాలమందు నువ్వు స్వస్థత ఇచ్చే దేవుడు అని ప్రభ వారు తెలుసుకునేలాగిన ప్రభ నువ్వు వారిని దర్శించమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, బిడ్డల కొరకు ప్రభ నానిదిగో తండ్రి ప్రమోషన్స్ కొరకు ప్రభ, ఆర్థిక ఇబ్బంది సమస్య నుంచి విడుదల కొరకు ప్రభ ఏ బిడ్డ ఎదురు చూస్తున్నారో ప్రభ నానిదిగో తండ్రి గొప్ప కార్యాలు చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. నీ సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. నాన్న నీ కృప చూపించండి. మా దీన సేవకులు ప్రభ ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రభ వారిని వారి కుటుంబాలను కూడా ప్రభ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. చంటి బిడ్డ మొదలుకొని ప్రభ వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. మా యవ్వనస్తుని వారం అంతా కాచి కాపాడవు. నీ కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. వారి రాకపోకల్లో, వారి చదువుల్లో నాయన వారి చుట్టూ నీ కంచి వేసావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. వారికి ఇంకను ప్రభ నాయన ఇదిగో నీ బహుమానం పొందుకునే వరకు ప్రభ నీ కాపుదల వారి మీద ఉంచమని అడుగుచున్నాను. నీ దైవీకమైన జ్ఞానాత్మను ఉంచి ప్రభ నీ యందు నీతిమంతులుగా ఉంచి ప్రభ దేశం యొక్క ఉన్నత శిఖరాల మీదకు ఎక్కే వరకు ప్రభ నాయన ఇదిగో వారిని రెక్కల చట్న భద్రపరచమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో తండ్రి ఏ కుటుంబంలో ప్రభ నీ శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నారు వారికి కూడా ప్రభ నీ శాంతితో సమాధానముతో నింపమని అడుగుచూ ఉన్నాను. ఈ వారం అంతా ప్రభ విత్తబడిన వాక్యం ప్రభ మా హృదయంలో, మా జీవితాల్లో, మా కుటుంబంలో ప్రభ, మా నడవడికలో ప్రభ ప్రతి దాంట్లో నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను. అది ఎత్తుపోకుండా ఇదిగో దేవుని కాపుదలు మా మీద పెట్టమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మా చెవులు ఇంకనూ తెరవ చేసి ప్రభ నీ ఆత్మీయ మాటలు ఇంకనూ వినటానికి ప్రభ మమ్మల్ని ఇంకనూ సిద్ధపాటు చేయమని అడుగుచూ ఉన్నాను. ఇంకనూ దినదినము ప్రభ నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్న కొద్దీ ప్రభ ఆత్మల
ఇంకను వర్ధిల్లులాగున ప్రభా మాకు సహాయం దయచేయండి. మా అందరికీ ప్రభా నీ ఆత్మీయ వరములతో నింపండి ప్రభా, నీ కృపావరములతో మమ్మల్ని నింపండి ప్రభా, నీ దక్షిణాస్తముతో మమ్మల్ని ఇంకను కాపాడమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ వారములో చేసిన ప్రతి మేలుకై నాయన కృపకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో మా అందరి చుట్టూ ప్రభా నీ అగ్ని కంచె, నాన్న నీ రక్త కంచె మా గృహాల మీదకి ప్రభా నీ సిలువ జెండాను ఉంచి ప్రభా నీ కాపుదల పెట్టి ప్రభా నీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాను. మా ఇరుపరు వారి ఎదుట, మా అపార్ట్మెంట్ వారి ఎదుట, మా పని వారి ఎదుట ఇంకను ప్రభా నాయన ఇదిగో నీ కృపను పొందుకుని ప్రభా నాయన వారి ఎదుట ప్రభా నీ నామానికి మహిమ తెచ్చే పాత్రలుగా మమ్మల్ని అందరినీ ఉంచి ప్రభా ఈ వారంలో చేసిన మేలుకే మరొక్కసారి నీకు వందనాలు చెల్లిస్తూ దినదీవెనలతోనూ దినాశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.